విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ స్కూల్స్ ఆధునీకరణే లక్ష్యంగా ముందుకెళ్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పీఎం శ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులకు అభినందనలు తెలిపారు. కడపలో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కేజీబీవీలతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లోనూ బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ అనుమతుల్లో అనవసరమైన నిబంధనలను తొలగించాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో నిర్ణయించిన ఫీజులను బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పీటీఎం నాటికి పూర్తి స్థాయిలో కిట్లను అందజేస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు సైతం కిట్ల పంపిణీ చేపట్టామన్నారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం డబ్బులందేలా పక్కా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ పథకం అమలు కోసం పిల్లల గార్డియన్ల వివరాలను ఖచ్చితంగా స్వీకరించాలన్నారు. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను నేరుగా జిల్లా కలెక్టర్కు పంపి అక్కడి నుండి పిల్లలకు అందేలా చూడాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా అనాథ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసి వారు చదువు పూర్తయిన తర్వాత ఆ సొమ్మును స్వతంత్రంగా వినియోగించుకునేలా ఓ శాశ్వత విధానం రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా విక్రయించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని వీలైనంత త్వరగా కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు వారి హాజరు శాతాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైస్కూల్ విద్యార్థులకు క్రోమ్ బుక్స్ తో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల హాజరు 95% తగ్గకుండా పక్కా చర్యలు తీసుకోవాలని, అలాగే మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడొద్దని లోకేష్ సూచించారు.